హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్ బిందు. నేను బిందు. సో ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ ప్యాక్స్ అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ ప్యాక్స్. సో దీంట్లో నేను అందరికీ ఫస్ట్ ఏంటంటే మనకి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా హెయిర్ ఫాల్ అనమాట. హెయిర్ ఫాల్ అనేది చాలా మేజర్ ప్రాబ్లము. సో అమ్మాయిలు అనేది ఏం చేస్తారు అంటే సో దానికి ఏదో ఒక ప్యాక్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని హెయిర్ ఫాల్ ఆగాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక ప్యాక్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో చాలా చాలా ట్రైస్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. అండ్ బాయ్స్ ఏంటి అంటే వాళ్ళు కూడా చాలా రేర్గా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. బట్ నేను చెప్పే ఈ ప్రతి ప్యాక్ కూడా నేను నా మీద ట్రై చేసుకుని నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను మీకు చెప్తున్నానండి. సో ఈ ప్రతి ప్యాక్ నేను దీంట్లో 3 ప్యాక్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ప్యాక్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ ప్యాక్. సెకండ్ది ఏంటి అంటే కండిషనర్ ప్యాక్. థర్డ్ వన్ ఏంటి అంటే ప్రోటీన్ ప్యాక్ అనమాట. సో ఈ 3 వీక్లీ ఒక్కొక్కటి 2 టైమ్స్ కనుక మనం యూస్ చేసినట్లయితే చాలా చేంజ్ ఉంటుంది. నాది ఒకప్పుడు జుట్టు ఎలా ఉండేది అంటే ఇలా పట్టుకుంటే ఇలా ఊడిపోయేది అనమాట. ఇంట్లో ఎక్కడ చూసినా నా జుట్టే కనిపించేది. అందరు మా పిల్లలు ఏంటి, మా హస్బెండ్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా నీ జుట్టే కనిపిస్తుంది, ఏంటి బిందు ఇది అనేవారు అనమాట. సో నేను నా మీద టెస్ట్ చేసుకుని ఒక 2 months నుంచి నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అని నేను ఫీల్ అయిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను ఈ ప్యాక్స్. సో ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి ఆ వీడియోని, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మన ప్యాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇంకా మన ఫస్ట్ ప్యాక్ ఏంటంటే యాంటీ హెయిర్ ఫాల్ ప్యాక్ అన్నాను కదా, అది ఆనియన్తో చేసుకుంటున్నాం అనమాట. మనకి ఇది ఆనియన్ ప్యాక్ అనమాట. సో ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది కొల్లాజన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఏంటంటే స్కాల్ప్ మీద ఉండే డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. అండ్ పేలు కొరుకుడు, పేలు ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆనియన్ వల్ల చాలా రిజల్ట్ ఉంటుంది. సో ఈ ఆనియన్ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఏంటంటే ఈ ఆనియన్కి చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందండి. యాక్చువల్గా ఓన్లీ ఆనియన్ అయితే కనుక సో మనం ఆ స్మెల్ మనం హెయిర్ వాష్ చేసుకున్నా సరే షాంపూతో ఆ స్మెల్ పోదు, చాలా రోజుల వరకు పోదు. సో నేను ఈ స్మెల్ రాకుండా ఉండడం కోసం సో దీంట్లో ఒక నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ నిమ్మకాయ వల్ల కూడా డాండ్రఫ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. లెమన్ వల్ల కూడా, లెమన్లో ఉండే సి విటమిన్ వల్ల. సో ఇదిగోండి నేను పేస్ట్ చేసేసుకున్నాను ఆనియన్. ఇంత బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట, చాలా మెత్తగా చేసుకోవాలి. సో నేను దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఏం చేయాలంటే ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకుని ఇంకో గిన్నెలో పెట్టుకుని సో ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకుని సో రసం తీసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా రసం కారిపోతుందో. సో ఇలా రసం తీసుకోవాలి. సో ఈ రసం అంతా అయిపోయిన తర్వాత దాంట్లో లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండేసుకుందాం అండి. సో ముందు హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఒకసారి చిక్కులన్నీ తీసుకునే వరకు పోయే వరకు ఒకసారి తల తూకోవాలి. సో అనేది ఎలా పెట్టుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. సో ఇది కాటన్ ప్యాడ్ అనమాట. ఈ కాటన్ ప్యాడ్తో కానీ కాటన్తో కానీ ఇది అప్లై చేసుకోవాలి.
సో ఇదిలో ఆనియన్ లిక్విడ్ ఉందన్నమాట, రసం. అండ్ నిమ్మకాయ కూడా మనం పిండుకున్నాం దీంట్లోనే. సో దాన్ని ఇలా పిండి, సో ఇది ఓన్లీ స్కాల్ప్ మీద మాత్రమే మనం అప్లై చేయాలండి. సో హెయిర్ మీద అసలు పెట్టొద్దు, ఓన్లీ స్కాల్ప్ వరకు, చివరి వరకు కూడా రాయొద్దు. సో ఆనియన్, యాక్చువల్గా నాకు అసలు ఆనియన్ పడదు. ఆనియన్ ఎవరన్నా ఎక్కడన్నా కోస్తుంటేనే నాకు కళ్ళ నుంచి వాటర్లా వస్తాయి అనమాట, చాలా సివియర్గా వస్తాయి. సో సో మీకు కూడా ప్రాబ్లం ఉండుండొచ్చు. సో జాగ్రత్తగా పెట్టుకోండి. దీంట్లో నిమ్మకాయ రసం కూడా వేసాం కదా, ఇది కళ్ళలో పడిందంటే ఇంకా మామూలుగా మండదు కళ్ళు. సో తల వెనక్కి పెట్టుకుని అప్లై చేసుకోండి. కంప్లీట్గా స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకోండి. కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని స్కాల్ప్కి పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఇలా మొత్తం అప్లై చేసుకోండి. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి, రెండు పక్కల, ఫ్రంట్ బ్యాక్. బెటర్ కళ్ళు మూసుకుని అప్లై చేసుకుంటే కళ్ళలోకి వెళ్లకుండా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత మెల్లగా హెయిర్ మొత్తం ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి. సో మరీ గట్టిగా చేసుకోవద్దు, జుట్టు మొత్తం రూట్స్లో ఊడిపోతుంది. సో మెల్లగా మసాజ్ చేసుకోండి, తల మొత్తం ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. సో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనం రాసుకున్న ఆనియన్ది సో మొత్తం స్కాల్ప్ మొత్తం అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి. సో నాది ఇప్పుడు హెయిర్ మసాజింగ్ కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు హెయిర్ టై చేసుకుంటున్నాను. సో హెయిర్ టై చేసుకున్న తర్వాత ఏంటంటే హెయిర్ క్యాప్ పెట్టుకుని ఒక 1 అవర్ ఉంచుకోవాలి. సో నా దగ్గర ప్రస్తుతం హెయిర్ క్యాప్ అవైలబుల్గా లేదు. సో నేను ప్లాస్టిక్ కవర్నే హెయిర్ క్యాప్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇలా ప్లాస్టిక్ కవర్ నేను హెయిర్ క్యాప్ కింద మార్చేసాను. ఇప్పుడు మన సెకండ్ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే ఎగ్ కర్డ్ మాస్క్ అనమాట. ఎగ్ కర్డ్ ఏంటి అంటే ఎగ్ కర్డ్ అండ్ నీమ్ పౌడర్. దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వేపాకులు అనమాట. ఫ్రెష్ ఆకులు దొరికితే మంచిదండి. నేనైతే కనుక ఫ్రెష్ ఆకులే వేసుకున్నాను. మొన్న ఉగాదికి అయిన తర్వాత అవి ఎండబెట్టుకుని వాటిని పౌడర్ చేసి ఉంచుకున్నాను. సో ఫ్రెష్ నీమ్ పౌడర్ అయితే చాలా మంచిది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట కావాల్సింది. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది ఏంటంటే మనకి ఎక్కడైనా హెయిర్ ఊడిపోయి బాల్డ్నెస్ వచ్చేస్తుంది అనుకుంటే, అంటే బట్టదాల్లాగా వచ్చేస్తుంది అనుకుంటే, ఆ పర్టికులర్ ప్లేస్లో అది ఎక్కువ అప్లై చేసినట్టయితే మనకి మళ్ళీ హెయిర్ డబల్ త్రిబుల్ లెవెల్లో మళ్ళీ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాని స్పెషాలిటీ అదనమాట. దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నీమ్ గురించి అందరికీ తెలిసిందే. వేపాకులు అంటేనే స్కాల్ప్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో మనకి ఇది అసలే సమ్మర్ సీజను, బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో అంత డర్ట్ అంతా వెళ్ళిపోయి అక్కడ అలా స్టోర్ అయిపోయి స్కాల్ప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డాండ్రఫ్ వస్తాయి. సో ఈ వేప పొడి వేసుకోవడం వల్ల మనం ఈ డాండ్రఫ్ అంతా పోయి కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది స్కాల్ప్ నార్మల్గా ఉంటేనే కదా మన హెయిర్ గ్రోత్ బాగుండేది. అండ్ ఇంకా ఏంటి మన ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఎగ్ అండ్ కర్డ్. ఎగ్ వైటే వేసుకోవాలండి, ఎల్లో వేసుకోకూడదు. ఎల్లో వేసుకుంటే అది స్మెల్ అసలు మనం భరించలేము. సో దీనికి ఎగ్
ఎగ్ వైట్ అండ్ కర్డ్కి రెండు మిక్స్ చేసి మనం దీన్ని తీసుకున్నట్టయితే కనుక యాక్చువల్గా దీనికి హెయిర్ రూట్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. అండ్ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వడం ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే హెయిర్ సిల్కీగా అవుతుంది అనమాట. ఇది కండిషనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక గరిటెడు పెరుగు తీసుకున్నానండి. సో తర్వాత ఒక ఎగ్ కొట్టేస్తున్నాను. దాంట్లో ఎల్లో వేయట్లేదు, ఓన్లీ వైటే వేసుకుంటున్నాను. ఎల్లో వేసేస్తే స్మెల్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎల్లో ఉంటే స్మెల్ వచ్చేస్తుంది జుట్టు మొత్తం. సో వైట్ మొత్తం వేసాను. సో నేను దీన్ని బీటర్ పెట్టుకుని బీట్ చేసుకుంటాను బాగా కలిసే వరకు ఎగ్ కర్డ్. సో నేను ఇప్పుడు ఒక స్పూను వేపాకుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. సో తర్వాత నేను ఇదే విటమిన్ ఈ క్యాప్సూల్స్ చెప్పాను కదా. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇవాన్ 400 అనమాట. ఇవి ఎంతో కాస్ట్ కూడా ఉండవండి, స్ట్రిప్ ఒక 40 రూపీస్ ఉంటుంది అంతే. ఇది ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ హెయిర్ కూడా చాలా మంచిది ఇది ఈ విటమిన్. సో దీన్ని పిన్తో హోల్డ్ చేసి దీనికి దాంట్లోంచి ఆయిల్ తీసేసుకుందాము. సో ఈ పై ట్యూబ్స్తో మా పిల్లలకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఒకసారి కింద పడేసరికి రెడీగా వచ్చేసారు మా అమ్మ ఏం చేస్తుందో అని. సో నేను 2 ట్యూబ్స్ వేసుకున్నాను దీంట్లో. సో ఇవన్నీ వేసుకుని బీటర్ పెట్టి కలుపుకుందాం. ఇదిగోండి హెయిర్ ప్యాక్ ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం హెయిర్కి మొత్తం చివరి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో చివరి వరకు అప్లై చేసుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ కూడా పోతాయి. కండిషనర్గా కూడా చాలా బాగుంటుంది సిల్కీగా. సో థర్డ్ వన్ అండి, ఇది ప్రోటీన్ ప్యాక్ అనమాట. సో నేను దీనికోసం ఒక పావు కప్పు మినప్పప్పు కానీ మినపగుళ్ళు కానీ ఏదైనా అండ్ ఒక 2 స్పూన్లు మెంతులు 2 కలుపుకుని ఒక 8 గంటలు నానబెట్టుకున్నాను. పావు కప్పు మినప్పప్పు అండ్ 2 స్పూన్ల మెంతులు కలిపి ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట దీన్ని. సో అందరికీ తెలిసిందే మెంతుల వల్ల డాండ్రఫ్ పోతుంది అని. సో దీంట్లో నా దగ్గర మందార పువ్వులు లేవండి. మందార పువ్వులు ఫ్రెష్ అయ్యి ఉంటే ఒక 3 పువ్వులు రేకలు వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి మందారం పౌడర్ దొరుకుద్ది కదా. సో నేను అదొక స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో మందార పువ్వులు ఉంటే అదే యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో నేను ఇదంతా కలిపి ఇలా పేస్ట్గా చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇది పేస్ట్ ఇలా అయ్యింది. సో నేను దీన్ని కూడా ఒక 1 అవర్ హెయిర్కి పెట్టుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి నేను ఎలా హెయిర్కి పెట్టుకుని ఉంచుకున్నానో ప్యాక్. సో మనం ఈ ప్యాక్స్ అని చూసారు కదా. సో మనం పైన తీసుకునే మెరుగుల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సో మనం లోపలికి తీసుకునే ఫుడ్ కూడా అంతే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలండి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఎగ్స్, ఫిష్,
చికెన్, పప్పులు అవన్నీ కూడా తీసుకోవాలి మనం. సో వీటితో నేను ఒక దోశ చేశాను, దాని లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్, ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్ అవి కూడా ఎక్కువ తీసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోవాలి. సో వీటన్నిటితో కూడా ఒక సూప్ నేను ఒకటి చేశానండి. సో అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అది కూడా ఒకసారి మీరు చూడండి. సో మనం తీసుకునే ఫుడ్ మనం మార్చుకోవాలి. అండ్ హెయిర్ ప్యాక్స్ తీసుకుంటేనే గనక మనకి చేంజ్ కరెక్ట్గా తెలుస్తుంది. సో రెండు కాంబినేషన్లో ట్రై చేయండి. సో అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.